అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని గ్యారంపల్లి గురుకుల పాఠశాలలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగా పూర్వ విద్యార్థుల సహకారంతో 3.5 ఎకరాల స్థలంలో ఆడిటోరియం, వంటశాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ భవన నిర్మాణానికి 3.5 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే పూర్వ విద్యార్థులు ₹1 కోటి సాయం చేస్తామని తెలిపారు. ఆడిటోరియం, వంటశాల భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు తోడ్పాటు అందించడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి. alumni on the services side on the national level. Jati Ratnam, Varun Kumar. Excellence in academics law. Thirty, 40 years back నుంచి కూడా గ్యారంపల్లి రెసిడెన్షియల్ స్కూల్ అన్నా ఇవన్నీ కూడా ఒక మంచి పేరు ఉండే స్కూల్. ఇదంతా కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ పిల్లలు కొన్ని ఫెసిలిటీస్ వాస్తవంగా కూడా తక్కువే ఉన్నాయి. మీరు ఇన్ని మెరిట్లో మార్కులు తెచ్చుకుంటూ మీకు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, మా పైన ఉంది, ఇక్కడ ఉండే సెక్రటరీ గారి పైన. మేము ఖచ్చితంగా లోకేష్ గారితో, మినిస్టర్ గారితో మాట్లాడి ఏదైతే పెండింగ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఇక్కడ అప్పుడు నాబార్డ్లో శాంక్షన్ అయినాయి బిల్డింగ్స్ అంతా కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ అసెంబ్లీ ఉంది, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడి ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. దగ్గర రాష్ట్రం అంతా కూడా పెండింగ్ ఉన్నాయని, వీలైనంత వరకు మనం చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. తర్వాత మీ పేరెంట్స్ ఎవరైతే మీ భవిష్యత్తు కోసం ఇక్కడ చేర్పించినారు, చాలా మంది ఇక్కడ చదివిన వాళ్ళు చాలా ఉన్నత స్థానాలకు పోయినారు. ఈరోజు దగ్గర 3 కోట్ల రూపాయలు సొంత డబ్బులతో ఓన్ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ డామెటరీ కానీ అవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆడిటోరియం కానీ అంతా కూడా దానికి ఎప్పుడూ మనమంతా కూడా కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే ఈ కాలం డబ్బులు సంపాదించినంత మాత్రాన చేసేదానికి చాలా మంది ముందుకు రారు. ఇప్పుడు మంచి సొంత స్కూల్లో చదివినాము మనం చేయాలన్న ఉద్దేశంతో ఇంతమంది బయట దేశాల్లో ఉండి కూడా వచ్చి చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ఇంకా సెక్రటరీ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూషన్స్ కోసము